చూసారా, ఇది హైదరాబాదీ స్పెషల్ మన డబుల్ కా మీఠా. ఎంత బాగుందో, చూడడానికే బాగుంది, నోట్లో నూరేటట్టుగా. మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చూసేది డబుల్ కా మీఠా బ్రెడ్ ఉందంటే ఫస్ట్ దానికోసం పరిగెడుతూ ఉంటాం మనం. సో అంతా మనకి ఫేమస్ ఈ డబుల్ కా మీఠా అన్నది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం ఎట్లా తయారు చేయాలి ఏంటన్నది ప్రాసెస్ మొత్తం. మనకి డబుల్ కా మీఠా చేసుకోవడానికి ఒక మంచి బ్రెడ్ కావాలండి. డబుల్ కా మీఠా బ్రెడ్ అని మనకు దొరుకుతుంది యాక్చువల్గా బేకరీలో మీకు. సో ఇట్లా మనకి డైరెక్ట్గా ఫుల్ బ్రెడ్ కూడా ఇస్తారు, పీసెస్ కూడా కట్ చేసి ఉంటాయి. ఒకవేళ అందుబాటులో లేకపోతే మన ఇంట్లో ఉన్న బ్రెడ్ని కూడా వాడుకోవచ్చు. డబుల్ కా మీఠా బ్రెడ్ అయితే మనకి గట్టిగా కంప్రెస్ అయి ఉంటుంది అనమాట బ్రెడ్ ఇది. సో చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. చూడండి ఇది ఎంత హార్డ్గా ఉంటుందో. నార్మల్గా మనం తినే బ్రెడ్ ఏదంటే కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, అది టెండర్గా ఉంటుంది. ఇది ఫుల్ బ్రెడ్ కదా, సో ఇంత మనకు అవసరం లేదు కదా, మన ఇంట్లో చేసుకోవాలనుకుంటే జనాలను బట్టి చేసుకోవచ్చు. సో నేను ఇంకా హాఫ్ బ్రెడ్ చేస్తాను ఇందులో. ఇంకో హాఫ్ బ్రెడ్తో వేరే స్వీట్ చేద్దాం మనం. చూసారా లోపల ఎంత బాగుందో. అవుటర్ స్కిన్ తీసేసుకోవాలి మనం. ఇది చాలా హార్డ్ ఉంటుంది అది. సో సన్నగా స్లైస్ లాగా మనం తీసేస్తే అవుటర్ స్కిన్ అంతా క్లీన్ అయిపోతుంది మనకి. ఇది మనకి వాళ్ళు బట్టిలో కాలుస్తారు కదా, అందుకని అవుటర్ స్కిన్ చాలా హార్డ్ ఉంటుంది కొంచెం. సో ఈ అవుటర్ లేయర్ అంతా తీసేసాను కదా ఇట్లా. సో ఇటు సైడ్ కూడా కోసేద్దాం, ఇది కూడా ఈ పక్కది కూడా. ఇవన్నీ ఇందులో తీసేస్తాను. దీన్ని పౌడర్ యాడ్ పెట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదైనా ఫ్రై ఐటెంలు బాగుంటాయి, చాలా కోటింగ్ ఇచ్చుకోవడానికి క్రిస్పీగా వస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో దీన్ని ఇప్పుడు మనం సన్నగా స్లైసెస్ కోసేసుకుందాం. సో ఇట్లాగా మనం స్లైసులు కోసుకున్నాం కదండి ఇట్లా. ఈ విధంగా మనం ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మళ్ళీ మనం సగం కోద్దాం. ప్లస్ వీటిని మళ్ళీ నేను క్రాస్ కటింగ్ చేస్తాను. కొంతమంది ఇలా స్క్వేర్ కూడా కట్ చేసుకుంటారు. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేస్తాను. ఈ డబుల్ కా మీఠా బ్రెడ్ చేయడానికి బేసిక్గా మనకి నెయ్యి కావాలండి. సో నెయ్యి తీసుకుందాం ఫస్ట్ మనం. సో నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, అచ్చంగా నెయ్యి కాకుండా కూడా. సో పూర్తిగా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు పూర్తిగా నెయ్యి కూడా చేసుకోవచ్చు. బట్ నెయ్యితో మీకు తర్వాత బ్రెడ్ కూల్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది మనకి కొంచెం బీక్సినట్టు అయిపోతుంది అనమాట ఎక్కువగా. సో నూనె వేసుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో నెయ్యి కాగిందండి. ఇందులో మనం ఇప్పుడు బ్రెడ్ వేసేద్దాం. మనం ఏదైతే కోసుకున్నామో అవి వేసేసుకుందాము. 2-3 టైమ్స్ మనం వేసుకుని తీసుకోవాలి. ఈక్వల్గా మనకి ఫ్రై అయ్యేటట్టుగా స్టవ్ని మనం లోలో పెట్టేసుకోవాలి ఒకసారి నూనె కాగిన తర్వాత. సో అన్నీ తిరిగేసుకుందాం ఒకసారి మళ్ళీ. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి మనం. దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద దేని మీద తీసేసుకుంటే బీసిపోతాయి మనకి ఇవి. సో సెకండ్ టైం వేసినవి కూడా మనకి ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతున్నాయి. సో సెకండ్ టైం కూడా రెడీ అయిపోయినాయండి, తీసేద్దాం ఇవి కూడా. సో మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. కొంచెం పాలు ఉంచుకొని వేరే బౌల్లో వేస్తున్నాను. దీంట్లో కోవా కలుపుదాం మనం. సో ఇది నేను 100 గ్రామ్స్ కోవా తీసుకున్నాను. సో ఇందులో ఈ కోవాని వేసేసి దీన్ని ఇందులో కలిపేద్దాం. సో పాలు కాగుతున్నాయండి, మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కోవా పాలలో కలిపి పెట్టాను, ఇట్లా కలుపుకోవాలి. మనం ముందే కలుపుకుంటే తర్వాత మనకి ఈజీగా పాలలో డిజాల్వ్ అయిపోతుంది. సో కోవా వేసేద్దాం. సో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మనకి ఇది పాలు మరగాలి ఇట్లా సిమ్లోనే, లో ఫ్లేమ్లో. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనం. దీనికి మనకు 1/2 కేజీ షుగర్ కావాలి. నేను 1/2 కేజీ షుగర్ ఇట్లా ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను అనమాట. సో ముందు ఏం చేయాలంటే మనం ఇదే గ్లాస్తో కొలతతో నీళ్ళు తీసుకుందాం ఫస్ట్ మనం. సో ఒక ఫుల్ గ్లాస్ పోస్తున్నాను, అలాగే ఇంకొక పావు గ్లాస్ పోస్తున్నాను, 1/4 గ్లాస్. ఇదే సైజుకి నేను షుగర్ కూడా ఆల్రెడీ తీసి పెట్టాను కొలత చేసి. అది మనం నీళ్ళు మరిగాక వేసేద్దాం. పాలు మరుగుతున్నాయండి. ఇందులో నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. పక్కన నీళ్ళు కూడా మరుగుతున్నాయి, ఇప్పుడే బాయిలింగ్ వస్తుంది. ఇందులో కొంచెం మనం లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను నేను. సో మన వాటర్ మరుగుతుంది. దీంట్లో మనం షుగర్ మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 కేజీ. సో ఆ షుగర్ వేసేస్తాను ఇందులో నేను. డబుల్ కా మీఠా బ్రెడ్ చేయాలంటే మనం మొత్తం మీద 4 స్టేజెస్లో రెడీ అవుతుందండి. ఫస్ట్ మనం బ్రెడ్ కోసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకుని మరగబెట్టుకుని పెట్టుకుంటే సెకండ్ స్టేజ్లో మనం పాలను రెడీ చేసుకున్నాము. తర్వాత థర్డ్ స్టేజ్లో ఇప్పుడు నీళ్లు షుగర్ కలిపి మనం షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాం మనం. ఈ థర్డ్ స్టేజ్. దీని తర్వాత 4th స్టేజ్ ఉంటుంది, అది ఫైనల్ అనమాట మనకి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మనకు ఒకసారి కరిగిపోతే ఈ నీళ్ళలో సరిపోతుంది. షుగర్ సిరప్ బాగానే డిజాల్వ్ అయిపోయిందండి, బాగా మరుగుతుంది. మనం ఇట్లా ఒక 6 to 8 మినిట్స్ ఈ షుగర్ సిరప్ని మరగబెట్టుకుంటే సరిపోతుందండి. సో మనం షుగర్ సిరప్ వాటర్ ఇప్పుడు మరిగించాం కదా, దాన్ని నేను ఏం చేశానంటే బౌల్లో తీసేసాను. కింద సన్న లేయర్లుగా కొంచెం వాటర్ ఉంచేసాను. దీంట్లో మనం బ్రెడ్ పీసులు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులు సర్దేస్తాను నేను ఇప్పుడు లైన్గా. నేను స్టవ్ కూడా వెలిగించాను. చూసారా బాయిల్ అవుతుంది, అప్పుడే వాటర్ హీట్ అవుతుంది. దీనిపైన మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న షుగర్ సిరప్ వాటర్ కూడా మళ్ళీ అగైన్ వీటి పైనుంచి పోసేస్తున్నాను. అన్నీ బాగా తడిసేటట్టుగా పోస్తున్నాను. సో ఫస్ట్ షుగర్ సిరప్ ఎందుకు పోస్తున్నాం అంటే బ్రెడ్ పీసులు లోపల కంటే ఈ షుగర్ సిరప్ అనేది ఫస్ట్ లాగేసుకుంటుంది. సో దీనిపైన మనం కాసుకున్న పాలు కూడా పోసేస్తున్నాను. ఈవెన్గా పోసేయాలి మొత్తం మనం కలిసేటట్టుగా.
అన్ని పీసులకి ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తాన్ని బౌల్లోకి వచ్చేసినాయి. డబుల్ కా మీఠా తయారవుతుంది. టేస్టీ మన హైదరాబాదీ డబుల్ కా మీఠా అండి. ఇది చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఇందులో ఉన్న వాటర్ కూడా అంతా కూడా డ్రై అయిపోవాలి. బాగా బ్రెడ్ కూడా బాగా ఇందులో ఫ్రై చేసిన బ్రెడ్ ఏదైతే ఉందో అది ఇందులో బాగా ఉడకాలన్నమాట. బాగా సాఫ్ట్నెస్ వచ్చేయాలి బ్రెడ్లో. అంతవరకు మనం దీన్ని ఉడికించాలి ఇప్పుడు. సో మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. హైదరాబాదీ స్పెషల్ మన డబుల్ కా మీఠా ఇది. సో బాగా ఉడికింది ఆల్రెడీ. సో సాఫ్ట్నెస్ వచ్చేసింది దీంట్లో ఆల్రెడీ పీస్కి. చూడండి, అది నొక్కుతుంటే సాఫ్ట్నెస్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ పీస్ చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో చూసారా. సో ఈ సాఫ్ట్నెస్ సరిపోతుంది. స్టవ్ ఆపేసేయాలి ఇమీడియట్గా మనం. సో బాయిలింగ్ అన్నది ఆగిపోతుంది. బాయిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా బ్రెడ్ పీసెస్ అన్న ఈ మిల్క్ జ్యూస్నంతా కూడా మనకి మిల్క్ కోవా కలిపిన మనకి ఏదైతే చేసామో ఆ రబడీ అంతా కూడా మనకి పీసులు లాగేసుకుని కాసేపటికి ఇదంతా కొంచెం డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం బౌల్లోకి మార్చేద్దాం. సో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం. ఈ డబుల్ కా మీఠా అన్నది చాలా బాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక డిష్లోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు. చాలా బాగా రెడీ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత బాగుంది చూడండి డబుల్ కా మీఠా. చూసారా. సో వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.